15వ రోజు 16వ ఎపిసోడ్లోకి మీకు స్వాగతం. మంచితనం ఎక్కువైతే ఏదైనా మనకు అది చేదుగానే అయిపోతుంది. విష్ణుప్రియ అన్నారు. ఏమైనా అని విష్ణుప్రియ సప్పబడిపోయింది నామినేషన్లో. అసలు విష్ణుప్రియ దగ్గర పాయింట్సే లేవు. ఆడియన్స్ అనవసరంగా విష్ణుప్రియని వేసుకుంటున్నారు. బయట యాంకర్ ఉన్నప్పుడు ఎవరండి ఆమెను పట్టించుకుంది? బయట యాంకర్ ఉన్నప్పుడు ఎవరైనా పట్టించుకున్నారా? ఓకే, ఆమె బిహేవియర్ బాగుంది, ఆమె ఆటాడే విధానం బాగుంది, ఆమె నామినేషన్ చేసే పద్ధతి బాగుంది. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ లేకుండా ఏ మనిషి ఉండడు. 100% నువ్వు ఉండవు, నేను ఉండను, ఎవ్వరు ఉండరు. అట్లాంటి మిస్టేక్స్ గురించి హౌస్లో ఏం జరిగిందో విష్ణుప్రియ గురించి మనం అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇంకొకటి, విష్ణుప్రియని దాటుకుని సీత ముందుకు పోయేటట్టు అనిపిస్తుంది నాకు. అసలు నామినేషన్ పాయింట్లో రేజ్ చేసే విధానం చూస్తుంటే సీత ముందుకు పోయేటట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎవరి గురించి అని అంటే యష్మి. అబ్బా ఏం రేజింగ్ అండి, ఏం పాయింట్ రేజ్ చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఏం డిఫెండ్ చేస్తుంది. మన హౌస్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటకి ఆపోజిట్ పర్సన్కి ఆ బెదురు అనేది వస్తుంది చూసినామా, ఆ బెదురు తెప్పించిన విషయంలో యష్మి 100కి 200% దగ్గరున్నది. అండ్ సోనియా, యష్మి ఇద్దరు మనకి ఎంత నెగిటివ్గా ఫిక్స్ అయిపోయినా మన మైండ్లో తెలుసు. వాళ్ళిద్దరే వాగ్వాదానికి దిగి వాళ్ళిద్దరే వాదించుకుంటుంటే ఇంకా క్రేజీ అనిపించింది. అసలు ఏమని వాదించుకున్నారు, అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంది, యష్మి సోనియాని ఎట్లా నోరు మూపించింది, ఎట్లా డామినేట్ చేసింది, ఈ విషయం. అండ్ ఇంకొక విషయం, మనం లాస్ట్ సీజన్లో యావర్ని చూసినాం. అదే యావరు నబీల్ రూపంలో కనబడితే ఎట్లుంటుంది? ఆ నబీల్ రూపంలో కనబడ్డ నబీల్ రూపంలోనే యావర్ కనబడ్డాడు నాకు. ఏంది, ఐ కెన్ మేక్ మోర్ నాయిస్, ఈ వర్డ్ యావర్ అన్నాడు లాస్ట్ టైం. అదే వర్డ్ నబీల్ అన్నాడు. నబీల్ని రిప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు. అండ్ అన్నిటికంటే చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అబ్బాయి నవీన్. నేను చెప్తున్నా కదా గైస్, అబ్బాయి నవీన్ విల్ గోయింగ్ టు విన్ బిగ్ బాస్ టైటిల్. ఎలాంటి వేరే ఆప్షన్ లేదు. కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు అని ఇట్లా డివైడ్ అయిపోయింది మొత్తం. అసలు ఏమైంది మొత్తం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కట్ చేస్తే నామినేషన్స్ మొదలైనవి. నామినేషన్స్ ఏమైందంటే వ్యర్థం ఏదైనా వ్యర్థమే, దాన్ని పారేయాలి. అలాంటి వ్యర్థాన్ని హౌస్లో నుంచి పంపేయడానికి చెత్త కుప్పలో ఉన్న చెత్త తీసి తల మీద పోసి నామినేషన్ పాయింట్ చెప్పి చేయాలి. అదే వ్యర్థాన్ని బయటికి పంపడం. నైనిక లేచి సోనియాని యష్మిని చేసింది. సోనియాని చేసిన పాయింట్ ఏంటి అని అంటే, నువ్వు చికెన్ దొంగతనం చేసినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి హింట్ ఇచ్చినావు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ టెలింగ్ మీ, బట్ నాకు అది ఆ టైంలో అర్థం కాలేదు అని అంటే, సోనియా ఏమన్నదంటే, అవును నేను నీకు ఏదైతే ఉందో నేను ఎందుకు హింట్ ఇచ్చా అంటే, ఫుడ్ విషయంలో యాజ్ ఎ చీఫ్గా ఉండి కనీసం నేను హింట్ ఇస్తుంటే కూడా నువ్వు మరి నా చికెన్ దొంగతనం అవుతుందని తెలుసుకోకుండా నువ్వు సప్పవాడి కూర్చుంటే దానికి నేనేం చేస్తా? అది నీకు అర్థమైనా కూడా నువ్వు దాన్ని ఏం చేయలేదనంటే అది నీ తప్పు అవుతుంది, నా తప్పు కాదు. బట్ ఇట్స్ ఓకే, సప్పవాడిపోయినావు నువ్వు అని నైనికకి స్టేట్మెంట్ ఇచ్చి చెత్త మీద పోయించు ప్రేరణ చేసింది. సంచాలకంగా నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు స్టాండ్ తీసుకోకుండా అదే కాకుండా ఇంకా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి నువ్వు ఆ సంచాలక ఫెయిల్ అయినా వీక్లో నీకు రివ్యూ వచ్చింది అని చెప్పేసి నైనిక అంటే, సంచాలకగా ఉన్న ప్రేరణ ఏమంటుందంటే, నేను సంచాలకగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ వాస్ నాకు కనబడట్లేదు, కనీసం మీ అందరిని ఇన్వాల్వ్ చేస్తే కనీసం మీరైనా నాకు హింట్స్ ఇస్తారు, నాకైనా పాయింట్స్ ఇస్తారు అని చెప్పేసి విధంలో నేను మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినాను తప్ప వేరే అది లేదు అని చెప్పేసి యష్మి వచ్చి నాగమణికంటని చేసింది. నేను ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు, నామినేషన్స్లో నువ్వు ఉన్నన్ని రోజులు ప్రతిసారి నేను నీ పేరు తీసి వాడుకుంటా. ఎందుకంటే యూ లిటరల్లీ బ్రోక్ మై హార్ట్. నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసినావు. ఫ్రెండ్షిప్ అని వచ్చి నా దగ్గర ఫేక్ నాటకాలు చేసి నువ్వు చాలా దారుణంగా నన్ను హర్ట్ చేసినావు అబ్బాయి. అందుకే నేను నామినేట్ చేస్తా అంటున్నా. ఎవ్రీ టైం నేను ఇది తీసుకుంటా. నేను ఇప్పుడు నుంచి నాకు అర్థమైంది నేను ఎట్లా చూడాలో అని ప్రేరణ చెప్తే, ప్రేరణ ఇక్కడ ప్రతి దానికి, టాస్క్కి, ఫ్రెండ్షిప్కి, గేమ్కి, హౌస్కి, ప్రతి దానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. తమ్ముడే ప్యాకెటే అన్నట్టు మనోడే అని చెప్పినట్టే ఫ్రెండే, టాస్కే, నామినేషన్ వీళ్ళన్నింటినీ మిక్స్ చేసి చూడాలనుకుంటే ఇక్కడ మనం ఉండలేం, కరెక్ట్ కాదు అని. ఆ పాయింట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మన నాగమణికంట మాట్లాడుతుంది. కానీ యష్మి చెప్పిన థింగ్ ఏంది, ఫ్రెండ్ అని వచ్చి నా దగ్గరకు వచ్చి ఎమోషన్స్ నా దగ్గర పంచుకొని ఎమోషన్స్ నాతో చెప్పి ఆ ఎమోషన్స్నే ఫేక్ అని చెప్పి వాటి మీదనే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు.
బక్వాస్ నామినేషన్ రా బాబు అని చెప్పేసి యష్మి నాగమణిగడ్డని నామినేట్ చేసింది. సీత ఎవరిని చేసిందంటే పృథ్వీని, యష్మిని, వీళ్ళిద్దరిని ఎట్ ఏ టైం నామినేట్ చేసి యష్మికి చెప్పిన పాయింట్ ఏంటంటే యాజ్ ఏ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు ప్రతి దానికి డామినేటింగ్ అనిపించినావు, నువ్వు ఆ డామినేటింగ్ అనిపించడం అనేది నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటే ఇక్కడ యష్మి చాలా క్లీన్ అండ్ క్లియర్గా క్లిస్టర్గా ఉంది. అసలు యష్మి ఒకరికి సంబంధం లేకుండా ఒక చీఫ్ ఒక ప్లేయరు అన్నట్టు ఏముండదు. సో అందుకే నేను అనుకున్నాను తప్ప వేరే విషయం ఏం లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ డన్ అని చెప్పేసి యష్మి పోయి చెత్త మీద పోయించుకుంది. తర్వాత పృథ్వీని ఏమని చేసిందంటే నువ్వు గెలవాలనే తప్పన, నువ్వు గెలవాలనుకునేది ఎవ్రీథింగ్ బాగుంది కానీ నువ్వు పక్కన వాళ్ళని తొక్కి గెలవాలనుకోవడం అసలు అనేది బాగాలేదు. పృథ్వీ ఏమన్నాడంటే అవును పక్కన వాళ్ళని తొక్కి గెలవకపోతే నేను ఎందుకు గెలవకుండా ఉంటా, ఇప్పుడు అనవసరంగా కామన్ సెన్స్ కమాన్ అని అంటే అది రాంగ్ అవుతుంది, క్యాజువల్గా ఉంటే అది రైట్ అవుతుంది అని అంటున్నావు. నువ్వు ఎగ్జామ్కి వచ్చినావా ఇక్కడ టాస్క్ ఆడడానికి వచ్చినావా, ఫస్ట్ నీకు టాస్క్కి ఎగ్జామ్కి తేడా ఏంటో తెలుసుకో, ఆ తేడా తెలుసుకున్న తర్వాత నాతో మాట్లాడు, అర్థమవుతుందా అని మనోడు సీతతో వాగ్వాదం చేసిండు. వాదించి కథం. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. చూస్తే విష్ణుప్రియ సంచాలకుగా చేసిన ప్రేరణని, చీఫ్గా ఉన్న యష్మిని అంటే లాస్ట్ వీక్లో వాళ్ళిద్దరిని నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎవరిని ఫంటాస్ట్లో కూడా నేను పిలుస్తుంటే కూడా నువ్వు కనీసం వినకుండా నువ్వు సంచాలకుగా చేసిన విధానం నాకు సీరియస్గా నచ్చలేదు అని చెప్పేసి పాయింట్ మీద ప్రేరణ ఏమో డిఫెండ్ చేసుకుంది అని అంటే ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటంటే యాజ్ ఎ సంచాలకుగా నేను ఎంత కన్ఫ్యూజ్ అయ్యానో నాకు తెలుసు, ఐ హ్యావ్ టు టేక్ దట్ స్టాండ్, బట్ ఏమైంది అందరూ అరుస్తున్నారు అని నేను ఎంత సీరియస్గా పాయింట్ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. అంతేగాని యాజ్ అ సంచాలకుగా ఉండి నేను ఏమో ఇబ్బంది పెట్టాలని కాదు, నువ్వు డిస్టర్బ్ అవుతున్నావని, నేను ఎవరు ముట్టుకోవద్దని నేను మాటికి రూల్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. నాకు కూడా అర్థం కాలేదు, పట్టుకోవద్దని చెప్పిన తర్వాత నీకు స్టాండ్ లేదు, అంతే తప్ప నువ్వు నన్ను అలా అనడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రేరణ డిఫెండ్ యష్మిని ఏమని చేసిందనంటే చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు అది ఆల్రెడీ తెలిసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు వర్క్ విషయంలో వచ్చినప్పుడు కనీసం ఆ వర్క్ని ఇండివిజువల్గా ఉండి షేర్ చేసినా బాగుండేది, అలా చేయకపోవడం వల్ల నాకు నచ్చలేదు. యష్మి అంది కదా, అది నేను కావాలని చేయలేదు, ఈవెన్ బేబక్ ఉన్న టైంలో కూడా బేబక్క షేక్ అయింది, నేను ఎప్పుడు ఇండివిజువల్గా చూసినా కానీ వీళ్ళు లో ఉన్నారు వీళ్ళు హై ఉన్నారు అట్లా నేను ఎప్పుడు ట్రీట్ చేయలేదు, చూడలేదు, నేను మనసులో పెట్టుకొని చేయలేదు. చాలా అద్భుతంగా అసలు ఇచ్చి పడేస్తుంది. ఎవరు? యష్మి. మణికంఠ యష్మిని చేసిండు. వీళ్ళది రసవత్తరమైన నామినేషన్. వీళ్ళు విజృంభణలో యష్మికి ఉన్న రియల్ యాటిట్యూడ్, దిస్ ఈజ్ మీ అనే యాటిట్యూడు, నేను ఇలానే ఉంటా, బేసిక్గా యష్మికి ఇది అలవాటు, ఇలా అనడం. నువ్వు థ్రోన్ మీద ఉన్నప్పుడు నామినేషన్ పాయింట్లో ఆన్ గ్రౌండ్లో నువ్వు కనీసం నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిందే అని అంటే నేను ఎందుకు స్టాండ్ తీసుకుంటా బాయ్, నేను స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏంది, వాళ్ళ ఇండివిజువల్ నామినేషన్ అది, ఆ ఇండివిజువల్ నామినేషన్లో నేను ఎందుకు ఇరుకుతా, నేను చీఫ్గా ఉండి నేను కూర్చుంటా యాజ్ ఎ చీఫ్. ఈవెన్ ప్రేరణ విషయంలో ప్రేరణ సంచాలకుగా చేసినప్పుడు కూడా నువ్వు చాలా దారుణంగా బిహేవ్ చేసినావు, యాజ్ ఎ చీఫ్గా నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోలే అని నాగమణికంట. నెక్స్ట్ పృథ్వీ చేసినాడు. పృథ్వీని ఏమై చేసినట్టే నీ దగ్గర కోపం ఉంది నాయన, ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకో, నీ కోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. పృథ్వీ ఏమన్నాడంటే కోపం అనేది నా నేచరు, ఈవెన్ ఆ సాక్స్ టాస్క్లో కూడా నేను ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు నేను లైన్ దాటి అయిపోయినప్పుడు నేను డిఫెండ్ చేసిన తప్ప నేను ఎందుకు చేస్తా, నా కోపమే నా నేచరు, నేను అయితే ఇంకా వేరే ఏం మాట్లాడను, సరే యాక్సెప్టెడ్ అని చెప్పేసి వీళ్ళిద్దరిది ఇక్కడ అయిపోయింది. ఇట్ కమ్స్ టు ప్రేరణ వచ్చి ఎవరిని చేసింది అంటే సీతని చేసింది నామినేషన్. సీత నామినేషన్ చేసి ఏం పాయింట్ చెప్పిందనంటే నీకు ఏదైతే గెలవాలనే ఎమోషన్ ఉందో, గెలవాలనే కసి ఉందో, ఆ గెలవాలనే ఈ ఎమోషన్ ఏదైతే ఉందో ఈవెన్ ఫిజికల్ టాస్క్లో నాగమణికంఠ అండ్ సీత చేసినప్పుడు అప్పుడప్పుడు ఆ ఎమోషన్ అది హైపర్ లెవెల్కి పోతుంది. అసలు చెప్పడం రావట్లేదు ప్రేరణకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రావట్లేదు. నేను ఎమోషనల్గానే ఆడతా, అది నా స్ట్రెంగ్త్, నా ఎమోషన్ నీకు రాంగ్ అనిపించడం ఏంటి అంటే నేను ఎమోషన్స్ రాంగ్ అనట్లేదు, నీ ఎమోషన్స్ ఉండడం వల్ల ఆ ఎమోషన్స్ అప్పుడప్పుడు ఆ మీటర్ దాటిపోతుంది అనే విషయంలో ప్రేరణ సీతని నామినేట్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియని చేసింది. ప్రేరణ ఏమని చేసిందంటే నువ్వు ఇలా మార్నింగ్ లేచినప్పుడు గుడ్డు తిన్నా అని అన్నావు, నువ్వు గుడ్డు తిన్నా అని అంటే ఎంత అంటే నీ ఒక్కదానిలో ఉన్నావా, ప్రోటీన్ మా అందరికి వద్దా, ఒక్కదాని 2 eggs ఎట్లా తింటావు, 5 eggs ఉన్నాయి, 5 eggsలో 2 eggs నువ్వు తింటే 3 eggs మేము 11 మందిని తినాలా అనే పాయింట్ మీద చేసింది. ఆ విషయంలో నాకు నచ్చలేదు అని ప్రేరణ చెప్పిన దానికి విష్ణుప్రియ ఏం కౌంటర్ ఇచ్చిందనంటే ఇప్పుడు ఒక ఎగ్ ఎక్స్ట్రా తినడం వల్ల వచ్చింది ఏం లేదు, ఈవెన్ మొన్న ఫుడ్ అప్పుడు కూడా నువ్వు నాకు నీ ఎంగిలి పెడితే నేను తినాను. ఈ పాయింట్లో
ప్రేరణ పాపం అలా చెయ్యలేదంట. ఆ దాచిపెట్టుకున్న ఆ బౌల్లో నుంచి కొంచెం అంత స్పూన్తో తీసేసిందంట. ఎంగిలి అనే పదం వాడింది ఎవరైతే మన విష్ణుప్రియ ఉందో. అదేంది నాకు అర్థం కాలే. ఉన్నాయి 5 eggs, ఆ 5 eggsని ఏదో ఆమ్లెట్ వేసుకొని కర్రీ వేసుకోవాలని అనుకున్నారు వాళ్ళు. అలా అనుకున్నప్పుడు నువ్వు వినకుండా నువ్వు ఆమ్లెట్లో గిమ్లెట్లో వేసుకొని లేకపోతే ఎగ్ బాయిల్ చేసుకొని తినడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ లేకుండా అయింది కదా. సో ఈ విషయంలో విష్ణుప్రియ నా విషయంలో ఫెయిల్ అయింది. మన యష్మిని నామినేట్ చేస్తుంది. అరే బాబు, నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా నా దగ్గరకు వచ్చి ఎమోషన్ చూపించావు చూసావా, అది ఏదైతే ఉందో అది ఎంత ఫేకో ఎంత బోకో ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు అని అంటే, వెన్ ఐమ్ టాకింగ్ ప్లీజ్ లేడీ అని మన నాగమణికంట అన్నాడు. ఇక్కడ యష్మి చాలా క్లియర్గా నేను ఎన్ని రోజులైతే ఉంటానో నువ్వు అన్ని రోజులు ఫేక్ గాడివి, నువ్వు ఒక ఫేక్ 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 ఇచ్చి పడేసుకున్నది. తర్వాత ఎవరిని చేసినారంటే నైనికని. క్లాన్కి చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు. ఫెయిల్ అవ్వడమే కాకుండా నువ్వు యాజ్ ఎ క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు ఈ హౌస్లో మీకు ఏవైతే వర్క్స్ ఇచ్చానో అది ఫుల్ఫిల్గా చేయలేదని నాకు అనిపిస్తుంది. ఆ ఫుల్ఫిల్గా చేయలేదు కాబట్టి అండ్ ఇంకెందుకు నువ్వు చీఫ్గా ఫెయిల్ అవ్వడం ఇలా అవ్వడం వల్ల నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. చెప్తే నైనిక చెప్పింది, నేను క్లాన్కి చీఫ్గా ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ అన్ని పనులు చేసా, డర్టీ ఉన్నా కూడా నేను సరే పోన్లే అని సీతకి ఇట్లా వాళ్ళందరికీ చెప్పి కూడా నేను చేయించా. బట్ అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను అని చెప్పేసి వీళ్ళిద్దరు అయిపోయిన సోనియా వచ్చింది. యష్మిని అండ్ నైనికని చేసింది. నైనికని చేసిన పాయింట్ ఏంటంటే ఏదో క్యూట్ బేబీ డాల్ కూర్చొని ఉంటున్నావే తప్ప నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏం లేదు పాప, నువ్వు ఇంకేమైనా చేసి ఇంకైనా మాట్లాడి ఇంకైనా బెటర్గా పర్ఫామ్ చేస్తే బాగుండని నైనికని చేసింది. నైనికని చేసిన తర్వాత యష్మిని చేసింది. అస్సలు ఇక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ చాలా దారుణంగా ఒకరినొకరు వేసుకున్నారు. యష్మి చెప్పిన అన్ని పాయింట్స్ కంటే నాకు మెయిన్ పాయింట్, చాలా అడగాల్సిన పాయింట్ ఏం చెప్పిందనంటే, నువ్వు పృథ్వీ, నిఖిల్ ఇంకా అబ్బాయి మీద కాన్సన్ట్రేట్ చేసినంత కాన్సన్ట్రేషను నువ్వు నీ గేమ్ మీద వేస్తే బాగుంటుంది, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే బాగుంటుందని యష్మి సోనియాని వేసుకున్నది, గట్టిగా వేసుకున్నది. సోనియా కూడా అసలు బ్లాంక్ అయిపోయింది. వీళ్ళిద్దరు నామినేషన్ పాయింట్స్ ఏదైతే రేజ్ చేసుకున్నారో ఆ పాయింట్ రేజ్ చేసుకున్నారు అంటే ఇది ద హైలైట్. ఆ వర్డ్ ఏదైతే అన్నదో ఇది ద హైలైట్ థింగ్. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు ఇట్లా అయిపోయిన తర్వాత నబీల్ వచ్చి ప్రేరణని చేసిండు గాయస్. ప్రేరణ అరుస్తుంది. ప్రేరణ అరుస్తుంటే నువ్వు అరిస్తే రైట్ అయిపోతావు అంటే నేను ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని మనోడు అరిచిండు. అంటే దెన్ మేక్ అని అంటే మేకింగ్ ఒక సినిమా యావర్ కనబడ్డాడు. ఆ యావర్ కనబడ్డది ఈ విషయంలో కనబడ్డాడు. అండ్ ఇంకా అక్కడనే మనోడు అంటున్నాడు, ఇమిటేషన్ చేస్తున్నాడు మన ప్రేరణని. కొంచెం చిరాకు అనిపించినా కూడా కనీసం మనోడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు మనోడు ఏదో అగాధంలో పడిపోయినట్టు మాట్లాడుకుంటున్నాడు, తర్వాత కంటెంట్ ఇయ్యలే. అందుకే మనోడు అనుకున్నాడు, అమ్మ అందరు మాట్లాడుతున్నారు, అందరు రేజ్ అవుతున్నారు, మనం ఎందుకు రేజ్ అవ్వద్దు అని అనుకున్నట్టున్నాడు.